మీలారేప గారి పిన్ని బాబాయిలు పిల్లల్ని పట్టించుకోపోవడంతో త్వరలోనే వాళ్ళు చిరిగిన మాసిన గుడ్డలతో తిరగడం ప్రారంభించారు. వారు ఎండాకాలంలో వారి బాబాయికి సహాయంగా పొలాల్లో కూడా పని చేయవలసి వచ్చేది. అంతేకాకుండా చలి రోజుల్లో వారి పిన్నికి ఇంటి దగ్గర ఉన్నటువంటి అన్ని పనులు కూడా చేసి పెట్టేవాళ్ళు. వారి ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు, కురుపులు వారు స్నానం ఎప్పుడు చేయకపోవడం వల్ల ఒళ్ళంతా గజ్జి, చీము, కురుపులు ఏర్పడేవి. ఇరుగు పొరుగు వారు కూడా వాళ్ళ పరిస్థితి చూసి కంటతడి పెట్టేవారు. అవకాశవాదులైనటువంటి కొందరు మాత్రం వారి పిన్ని బాబాయిలకు విధేయులై మెరిగేవారు. మిలారేపా గారి వారసత్వంగా వచ్చినటువంటి సంపదని వారి పిన్ని బాబాయిలు విచ్చలవిడిగా అనుభవిస్తూ కులుగుతూ ఉండేవారు. పూర్వం మిలారేపా గారి తల్లి పట్ల భక్తి గౌరవాలు ప్రదర్శించినటువంటి ప్రజలు ఇప్పుడు అవకాశవాదులుగా మారి ఆవిడని విమర్శించడం మొదలుపెట్టారు. జేసే తల్లిదండ్రులు కూడా మిలారేపా గారి యొక్క కుటుంబ దయనీయ స్థితికి వారి ఇంటికి వచ్చి జాలిపడేవారు. ప్రేమతో అప్పుడప్పుడు వారి అవసరాలను తీరుస్తూ ఉండేవారు. ఈ భౌతిక సంపదలన్నీ అంతా నిలకడలేనివో గడ్డి పరకల మీద మిలమిలలాడి మెరిసే తుషార బిందువులలాగా క్షణంలో కనిపించి మరుక్షణంలో ఎలా మాయమవుతాయో, మానవుని జీవితమే ఇలాంటి మొదటి పాఠం నేర్పడం ఎంత అవసరమో మిలారేపా గారి మనసుకు నాటుకునేలా వారు చెప్తూ ఉండేవారు. ఏనాటికైనా మిలారేపా గారు వారి తాతగారిలాగా గొప్ప సంపదలతో తులతూగే రోజు వస్తుందని చెబుతూ ఆయన్ని బుజ్జగించేవారు. 8 సంవత్సరాల పాటు మిలారేపా గారి అమ్మ కూడా చుట్టుపక్కల వారు చేసిన విమర్శలను, సూటిపోటి మాటలను సహిస్తూ వచ్చింది. ఎప్పుడైతే మిలారేపా గారికి 17వ సంవత్సరం వచ్చిందో అప్పటి నుంచి ఆవిడ తనని అవమానించిన వారి మీద ధ్వజమెత్తడానికి ప్రయత్నించింది. మిలారేపా గారి అమ్మగారికి సొంతంగా కొంత పొలం ఉంది. ఆవిడపై సానుభూతి కలిగినటువంటి ఆవిడ అన్నగారు దాని నిర్వహణ చూసి పెడుతున్నందువల్ల దాని మీద కొంత ఆదాయం ఆవిడకు వచ్చేది. ఆవిడ ఆ సంవత్సరం పొలం మీద వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తం వెచ్చించి గ్రామస్తులను, బంధువులను అందరినీ పిలిచి వారికి విందు చేసి వారి పిన్ని బాబాయిల కింద ఉన్నటువంటి వారి పిత్రార్జితాన్ని తిరిగి అప్పగించమని ఆ విందులో మిలారేపా గారి తరపున వారిని కోరదలిచింది. ఆ విందు కోసం మిలారేపా గారు, వారి చెల్లెలు పేటా గారు ఎంతో కృషి చేశారు. వాళ్ళ ఇల్లు శుభ్ర చేయడంలోనూ, వంటకాలు తయారు చేయడంలోనూ వారి సామర్థ్యాన్నంతా వినియోగించి తమ తల్లికి సహాయం చేశారు. బ్రహ్మాండమైనటువంటి ఆ విందు రోజు రానే వచ్చింది. ఆహుతులంతా సమయానికి చేరుకున్నారు. వారితో పాటు దుష్టద్వయమైనటువంటి పిన్ని బాబాయిలు కూడా వచ్చారు. ముఖ్య అతిథులుగా మర్యాద పొందారు. అందరికీ ఇష్టమైనటువంటి పిండి పదార్థాలు వడ్డించబడ్డాయి.